శరీరం ఎక్కువసేపు కదలకుండా ఉంచగలిగే స్థాయి పెరుగుతుంది, శరీరానికి పెరుగుతుంది ఒకటి. రెండోది, శరీరానికి పెరగడంతో పాటుగా మనసుకి ఏకాగ్రత, ప్రశాంతత పెరిగి దైవ అనుగ్రహాలు కూడా కలుగుతాయి. మూడోది, ఏకాగ్రత, ప్రశాంతత, దైవ అనుగ్రహాలు పెరగకపోయినా శరీరానికి ఆ కూర్చునే అలవాటు, సాధన మీద అలవాటు వచ్చింది కాబట్టి కూర్చోగలిగాం కదలకుండా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు ఆ మూడిట్లో ఏది మీది? సార్ కంటిన్యూస్ గా ఏదో ఒక ప్రొసీజర్ ఉండడం వల్ల కదలకుండా కూర్చోగలిగాను అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కోటి పని చేస్తుంది, బాడీకి, కాన్సన్ట్రేషన్కి. మీకు ఎక్కువగా అలా ఏదో ఒక ప్రొసీజర్ ఉంటే ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి కూర్చోగలుగుతారు.